ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు తన ప్రియులకు తెలియజేస్తూ ఉన్నాడు. తాను ఈ లోకంలో నుంచి వెడలిపోక మునుపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, శ్రమ నానా రకాలుగా క్రైస్తవ జీవితంలో మనకు ఉంటుంది. ఎందుకనగా మనము శోధించబడిన పిమ్మట శుద్ధ సువర్ణంగా మార్చబడతామని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. శ్రమ అనేటువంటిది క్రైస్తవునికి రూపాంతర ప్రక్రియలో ఒక భాగంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుల కార్యములో చెప్తున్నాడు, మీరు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలను అని శిష్యుల మనసులను దృఢపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క అనుదిన జీవితంలో విశ్వాస యాత్రలో రకరకాలైనటువంటి శ్రమల గుండా, శోధనల గుండా మనం వెళ్తూ ఉండవచ్చును. అయినప్పటికీ మనం కృంగిపోకుండా, నిరాశపడకుండా ప్రభు వైపు చూస్తూ, విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన యొక్క పరుగు పందెములో మనం ఓపికతో పరిగెత్తినప్పుడు దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రస్తుతము దుఃఖకరంగా కనబడుతున్న ఈ పరిస్థితి రాబో దినాల్లో మేలుకరంగా దేవుడు మార్చేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షణ వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగునని 1 పేతురు 1:7 దైవజనుడు పేతురు గారు వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభు సెలవిచ్చినాడు. నీ జీవితంలో కారు మేఘాలు లాంటి మబ్బులు నిన్ను చుట్టుకొని ఎంతో భయభీతికి లోను చేస్తూ ఉండవచ్చు. ఇంకా నాకు వివాహం కాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నా అప్పులు తీర్చబడలేదు, నా జీవితంలో నా ప్రార్థనకు జవాబు రాలేదని కృంగిపోతున్నావా? ఆ నల్లటి మేఘాలు లాంటి నిరాశ నిస్పృహల నుంచి చల్లటి దీవెనలు దేవుడు తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుడి ప్రజలారా, కృంగిపోక, నిరాశపడక ఆయన వైపు చూస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన శ్రమలను సంతోషంగా అనుభవిస్తూ ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేసి నడిపించునుగాక.